శర్మ గారు మీరు చెప్పండి, అంటే ఆయా స్థానాల్ని బట్టి ఈ నాగదోష ఫలితాలు ఉంటాయా, అలాగే వాటికి ఎటువంటి పరిహారాలని చేసుకోవాల్సి ఉంటుంది అంటారు? ముఖ్యంగా రాహుకేతువులు ఉన్నటువంటి స్థానాలని జాతకరీత్యా గమనించి వారు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు వీరు చెప్పినట్టుగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉపాసన బాగా పనిచేస్తుంది. అలాగే ఈశ్వరాభిషేకం ముఖ్యంగా చాలా పనిచేస్తుంది. అలాగే ఆస్తిక మహర్షిని యొక్క స్మరణ చాలా విశేషంగా పనిచేస్తుంది. అసలు ఈ నాగజాతికి మాతృమూర్తి కద్రువ, వీరంతా కూడా కశ్యప ప్రజాపతి యొక్క సంతానం కాబట్టి కశ్యప ప్రజాపతి యొక్క స్మరణ ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి. అయితే ఇందులో కూడా 3 భేదాలు ఉన్నాయి. ఉత్తమమైనటువంటి వారు ఏం చేస్తారంటే ఈ మానసిక పూజతోటి వీటన్నిటిని జయిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో ఈ వచ్చినటువంటి దోషాలన్నింటినీ కూడా ఇప్పుడు గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఇప్పుడు జరిగేటువంటి ప్రతికూలతని ఇప్పుడు మంచి పనులు చేసి ఎదుర్కోవచ్చు, సత్కర్మ చేసి. అది ఈశ్వరానుగ్రహంతో మార్పులు వస్తుంటాయి. అయితే మధ్యము అధమ ఆలోచన విధానం కానీ పద్ధతులు పాటించేటువంటి వారికి ఇటువంటి ప్రక్రియలు కూడా ఉపయోగిస్తాయి. కాబట్టి జీవితంలో ఏది వచ్చినా కూడా భయపడకుండా శాస్త్ర విధానాన్ని నమ్మి అనుసరించి ఎక్కువ దురాశ లేకుండా మంచి బుద్ధితోటి చేపట్టేటువంటి సత్కర్మ అంతా కూడా చక్కటి ఫలితాలని కలిగిస్తుంది. ఎటువంటి దోషాన్నైనా కూడా దూరం చేస్తుంది.